నాకు జాబ్ వచ్చింది, ఇక మీద మీ మమ్మీని చూసుకోవడం కుదరదు. కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకోవాలి. ఏంటే ఇంత హడావిడిగా చెప్తే ఎలా? మా అమ్మని మనం చూసుకోకపోతే ఇంకోళ్ళు చూసుకుంటారే. అయినా పని మనిషికి పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది నీకు ఎరికేనా? మీ చెల్లిని చూసుకోమని చెప్పండి. మీకు మాత్రమేనా అమ్మ, తనకు కాదా? అగో అమ్మ బట్టలు చదువుకొని వెళ్ళిపోతుంది. ఇలాగానే మాట్లాడు. మీ అమ్మ ఉంటే నువ్వు ఇలానే మాట్లాడుతుండేనా? మీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నట్టుంది, కొంచెం సేపు మీకు సైలెంట్ ఉంది. అబ్బా ఎలా చెప్పాలి దీనికి? అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామలు ఉన్నారే, మా అమ్మని చూసుకుంటానికి ఎలా కుదురుతుందే? అదంతా నాకు తెలియదు. అమ్మా వెళ్ళకమ్మా, ఉండమ్మా. ఇంతవరకు వచ్చిన తర్వాత ఉండడమే కష్టం. ఈ బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి అవతలకి వెళ్ళుందిరా, ఇల్లు నా పేరు మీద ఉంది.